ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానం, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేవుని యందు ఎడతెగని ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి విషయమునందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరముగా ఉండాలని దేవుని వాగ్దానము ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. ఎడతెగక ప్రార్థన చేయడము అనేది ఒక విశ్వాసికి ఎంతో విలువైనదిగాను, ఎంతో ధైర్యము కలిగించేదిగాను ఉంటుంది. ప్రార్థన అనేది విజ్ఞాపనల ద్వారా నీ ప్రతి మనవి కూడా దేవుని సన్నిధికి చేర్చబడాలి. నీవు ఎప్పుడైతే ఎడతెగని ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో అప్పుడు ప్రతి విషయమునందు సంతోషించేవారుగాను, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగాను ఉంటాము. మనము ఆయన యందు నిలిచి ఆయన యందు ఫలించాలి అంటే వేరు పారిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి ఎడతెగని ప్రార్థన చేస్తూ మెలకువ కలిగిన ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తూ విశ్వాసములో స్థిరులై ఉండాలని దేవుని వాగ్దానము తెలియచేస్తూ ఉండగా, నీవు ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే విశ్వాసము కలిగి వేరుపారి క్రీస్తులో ఫలించేటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అట్టి ప్రార్థన దేవుని యొద్దకు నిన్ను నడిపిస్తుంది. అట్టి ప్రార్థన దేవుని చిత్తానుసారముగా నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు ఎప్పుడు కూడా ఎడతెగని ప్రార్థనను కొనసాగించే వారిగా ఉండాలి. ఒకవేళ ప్రార్థనలో స్థిరము లేక పడిపోతూ ఉన్నట్లయితే సాతానుకు దొరికిపోయి నీ జీవితము అంధకారానికి గురి అవుతూ ఉంటుంది. కాబట్టి అటు పరిస్థితులను తెచ్చుకోకుండా మనము విశ్వాసము కలిగి ఎడతెగని ప్రార్థన జీవితము కొనసాగించిన ఎడల ప్రతి విషయమునందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనలో నిలువపడి ఆయనలో స్థిరముగా ఫలించేటువంటి వారముగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిలో మన ప్రార్థనలు ఎడతెగక ఉండాలి. మన జీవితంలో మన ప్రార్థనలు ఎవరెస్ట్ శిఖం వలె ఉండాలి. ప్రార్థనలో నీ యొక్క అనుభవములు అనేకులకు సాక్ష్యాలుగా మిగిల్చబడాలి. అట్టి ప్రార్థనను, అట్టి ఎడతెగని ప్రార్థన జీవితము నీవు కొనసాగించగలిగితే దేవునికి నీవు ఎల్లప్పుడూ ప్రతి విషయమునందు కూడా విసుగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉంటావు. నీ సంతోషంలోను, నీ బాధలోను, నీ దుఃఖములోను కూడా ప్రతి విషయమునందు ఆయనకు నిత్యము మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. మనము ఈరోజు సజీవులముగా నిలువపడ్డాము అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి మీరు నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామమును గణపరిచేవారిగా ఉండాలని, ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించి వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అంటే ఎడతెగని ప్రార్థన చేస్తూ మీ జీవితాలను ప్రార్థనాపూర్వకంగా కట్టుకుంటూ ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. ఆ విధముగా మీరు మీ జీవితాలను కట్టుకోవాలని, అట్టి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలని, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలని, ఈ వాగ్దానము విత్తబడి మీరు ఫలింపు పొందుకునే వారిగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.